Hi friends, welcome to the movie review of Devara acted by NTR and Jahnavi Kapoor. సినిమా అయితే ఈ రోజు రిలీజ్ అయిందండి. సినిమా ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లేకపోతే సినిమా విషయానికి వస్తే ఓపెనింగ్ ఆఫ్ ద మూవీ కూడా ఒక హై ఇంటెన్స్ సీన్ తోటి అయితేనే సినిమా స్టార్ట్ అవుతుంది. ఒక అండర్ గ్రౌండ్ మాఫియాకి సంబంధించి ఒక స్మగ్లింగ్ సంబంధించినటువంటి ఒక వేట ఏదైతే ఉంటుందో పోలీసులు గాలించడం ఇటువంటి సీన్లతో అయితే మనం జరుగుతూ ఉంటుంది. మూవీ ఫస్ట్ 15 minutes ఆఫ్ ద మూవీ కూడా ఒక స్పీడ్ రన్లోనే ఉంటుంది. వాట్స్ నెక్స్ట్ అన్న టైప్లోనే మూవీ స్పీడ్గా రన్ అవుతూ ఉంటుంది. ఇకపోతే తర్వాత వచ్చేసరికి 15 minutes అయిన తర్వాత మూవీ వచ్చేసరికి ఒక స్టోరీ టెలింగ్లోకి అయితే డైవర్ట్ అవుతుందండి. ఒక దేవరా వరల్డ్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి దేవరాకి సంబంధించినటువంటి స్టోరీని మనకి స్టోరీ టెలింగ్లో అయితే చెప్పడం జరుగుతుంది. అక్కడే క్యారెక్టర్ ఇంట్రడక్షన్ కానీ వీళ్ళు సముద్రంలో ఎందుకుంటున్నారు, అక్కడ సముద్రంలో ఉన్నటువంటి మనకి ట్రైలర్లో చూపించినటువంటి వీళ్ళు షిప్స్ మీద ఎందుకు అటాక్ చేస్తున్నారు, అయితే అక్కడ ఉన్నటువంటి హీరో ఎవరు, విలన్ ఎవరు, ఎందుకు వీళ్ళు ఈ పని చేయాల్సి వస్తున్నారు, అక్కడ హీరో విలన్కి మధ్యనటువంటి కాన్ఫ్లిక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ హాఫ్లో చూపిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి అక్కడ దేవరాకి సంబంధించినటువంటి ఆయుధాలు, ఇటువంటి డెడ్ బాడీస్ ఎందుకు వచ్చాయి, మనం ఇవన్నీ కూడా మనకి వన్ బై వన్ ఒక నార్మల్ మనం పాత సినిమాల్లో పాత కథలు అయితే చదువుతుంటాం. విక్రమార్కుడి కథలు అని చెప్పేసి, సాహసవీరుడి కథలు అని చెప్పేసి ఈ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్లోనే ఉంటుంది. పెద్దగా ఎమోషన్స్ ఇదే సినిమా కానీ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ సీన్స్ కానీ ఫస్ట్ హాఫ్లో మనకి ఎక్కడ కనపడవు. కాకపోతే త్రూ అవుట్ ఇంటర్వల్ బ్యాంక్ వచ్చేసరికి ఒక చిన్న ట్విస్ట్ తోటి అయితే మనకి ట్విస్ట్ అని కాదు, ఒక స్టోరీలో ఒక డిఫరెంట్ టర్న్ అయితే ఇంటర్వల్ వరకు తీసుకొస్తారు. ఇంటర్వల్ తర్వాత సెకండ్ హాఫ్ ద మూవీ మనకి ఫస్ట్ హాఫ్లో ఎక్కడ కూడా మనకి హీరోయిన్ ఎక్కడ కూడా కనిపించదు, జాహ్నవి కపూర్. సెకండ్ హాఫ్లో హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అలాగే మనకి ఏదైతే ఇంకొక ఎన్టీఆర్ ఎవరైతే ఉన్నారో డ్యూయల్ రోల్లో ఉన్నారు కాబట్టి ఆ ఎన్టీఆర్ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ జరుగుతుంది. తన యొక్క క్యారెక్టర్ని ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటారు. హీరో హీరోయిన్కి మధ్యనటువంటి ఒక లవ్ ట్రాక్ ఒకటి రన్ అవుతూ ఉంటుంది. అది పెద్దగా ఇంట్రెస్టింగ్గా ఉందని అయితే అనుకోవడానికి ఏం లేదు, ఒక నార్మల్ లవ్ ట్రాక్ అయితే నడుస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ ఈ ఎన్టీఆర్ దేవరా అక్కడి నుంచి మనకి దేవరా సీన్స్ ఏవి కూడా మనకు దేవరా కూడా అక్కడి నుంచి మనకి కనిపించడం జరగదు. దేవరా ఏమయ్యాడు ఏంటి అనే విషయాల్ని ఒక వాళ్ళు క్లోజ్ చేసే పెట్టారని చెప్పాలి, ఫుల్ ఓపెన్లో అయితే పెట్టలేదు. సెకండ్ హాఫ్ ఈ హీరో తోటి అయితే మనకి సెకండ్ ఎన్టీఆర్ తోటి అయితే మనకి స్టోరీ మొత్తం రన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ హీరోకి విలన్కి మధ్య ఏంటి, హీరో ఏం చేస్తూ ఉంటాడు అనే సీన్స్ని మనకి చూపించారు తప్ప ఇక్కడ కూడా మనకి పెద్దగా ట్విస్ట్లు ఉండవు. లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ద మూవీలో మాత్రం మనకు ఒక ట్విస్ట్ ఉంటుందండి. ఆ ట్విస్ట్ కూడా ఓకే బాగానే ఉంది, అంటే అబ్బా ఎలా ఉంది అని అనుకోవడానికి అది లేదు, కానీ బాగుంది. ఆ ట్విస్ట్ వరకు బాగుంది. ఎందుకంటే వీళ్ళు సెకండ్ పార్ట్ని కూడా అనౌన్స్ చేశారు కాబట్టి సెకండ్ పార్ట్కి వీళ్ళు ముందుకు తీసుకెళ్ళడానికి, స్టోరీని ముందుకు తీసుకెళ్ళడానికి ఆ ట్విస్ట్ వచ్చిందా లేదా, స్టోరీ రాసుకున్నారు కాబట్టి ఆ ట్విస్ట్ ఉందన్నది అది మనం డిసైడ్ చేసుకోవాలి. సో ఈ ట్విస్ట్ కూడా బాగానే ఉంటుంది. లేకపోతే ఓవరాల్గా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి వచ్చేసరికి యాజ్ యూజువల్గా ఎన్టీఆర్ విశ్వరూపం అనే చెప్పాలి. ఎన్టీఆర్ టాప్ టు బాటమ్ 100 to 100 యాక్ట్ చేశాడు అయినా. లేకపోతే శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చినటువంటి ఒక సెటిల్ పెర్ఫార్మెన్స్ అయితే వీళ్ళు చేశారు. సైఫ్ అలీ ఖాన్కి వచ్చేసరికి తను చాలా అద్భుతంగా చేశాడని చెప్పాలి. యాక్షన్ సీన్స్లో కానీ హావభావాలు చూపించడంలో కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంది. జాహ్నవి కపూర్కి ఏదో కమాండ్ గో టైప్లోనే ఉంది కాబట్టి ఆవిడ వరకు కూడా ఆమె చాలా బాగానే చేసింది. ఉన్నంత వరకు సీన్స్ లిప్సింగ్ కానీ అన్నీ కూడా చాలా స్క్రీన్ ప్రజెన్స్ కూడా జాహ్నవి కపూర్ ఎన్టీఆర్ది బాగుంది. కాకపోతే మనకి ఇందులో ఇంకొక సాంగ్ ఏదైతే ఉందో ఫాస్ట్ బీట్ సాంగ్, ఆ సాంగ్ని అయితే ఇందులో చుట్టమల్లే వచ్చేసాగా ఉంది, ఆయుధ పూజకి సంబంధించిన ఉంది, ఎన్టీఆర్ దేవరా టైటిల్ ట్రాక్ ఏదైతే ఈ మూడే ఉన్నాయి. ఇంకొక సాంగ్ని అయితే ఈ సినిమాలోకి ఇంకా తీసుకురాలేదు. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే ఎక్సలెంట్గా ఉందని చెప్పాలండి. సినిమాకి మెయిన్ బ్యాక్ బోన్ ఏంటంటే అనిరుద్ధ్ మ్యూజిక్కే. లేకపోతే డైరెక్టర్ సంబంధించి కొరటాల శివ పాదగట్ట నుంచి, ధర్మస్థలి వీటి నుంచి అయితే కొంచెం బయటకు వచ్చాడని చెప్పాలి. సో ఓవరాల్గా మూవీ అయితే ఒక యావరేజ్ మూవీ అనే చెప్పచ్చు. సూపర్ డూపర్ అని అనడానికైతే ఎక్కడ మనకి ఏమీ అనిపించలేదు. సో ఓవరాల్గా ఒక యావరేజ్ మూవీ. రత్నవేలికి పోతే కెమెరా విషయానికి వస్తే ఖచ్చితంగా కెమెరామ్యాన్ గురించి మనం రత్నవేలి గురించి చెప్పాలి. ఎక్సలెంట్ కెమెరా వర్క్. అయితే మొత్తం అంతా కూడా ఓషన్కి సంబంధించి ఒక సముద్రం మీద తీసినటువంటి సీన్స్ని కూడా చాలా ఎక్కడ ఏది గ్రాఫిక్స్ ఏది ఒరిజినల్గా వీళ్ళు తీశారనేది మనకి ఎక్కడా కనిపించకుండా, సీజీ వర్క్ ఏది నార్మల్ వర్క్ ఏది అనేది కూడా మనకి ఎక్కడా తెలియకుండా ఇందులో ఉంది. సో ఓవరాల్గా ఇదండి మూవీ. నాకైతే యావరేజ్ మూవీ అయితే అనిపించింది. సో మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.